మోహన మదిలో ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. మన వీడియోస్ చూసి చాలామంది వ్యూవర్స్ అడుగుతున్న మోస్ట్ కామన్ క్వశ్చన్ అన్నమాట. వారికి కూడా మనలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వారు తినే కూరగాయలు ఫ్రూట్స్ కానివ్వండి వాళ్ళే పెంచుకుని ఆర్గానికల్లీ న్యాచురలీ చేసుకోవడానికి ల్యాండ్ మనలాగా ఇలా ల్యాండ్ తీసుకుని అందరికీ ఫార్మింగ్ చేసుకుందామని ఉంది అని ఎంతోమంది వందల మంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో మనకు తెలిసిన ల్యాండ్స్ కానివ్వండి, మన చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయి, ఏమన్నా ఫామ్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయా కొనుక్కోవటానికి, ఎకరాల్లో కొనుక్కోలేని వాళ్ళు చిన్నగా ఏదో 400-500 యార్డ్స్ కొనుక్కుందామని క్వైరీస్ చాలా వస్తున్నాయి అన్నమాట. సో వారందరి గురించి ఇండివిజువల్గా మెసేజ్లు పెట్టి అలిసిపోయాము. సో వారందరి గురించే ఈ వీడియో అన్నమాట. సో ఉన్నాయి మన దగ్గర, మనకు తెలిసిన వాళ్ళే కానీ మన చుట్టుపక్కల కానివ్వండి, మీకు 1 acre 2 acres 3 acres కానివ్వండి అలా ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అంత బడ్జెట్ లేని వాళ్ళు కానీ డ్రీమ్ ఉంది చిన్నగా మనలాగా చిన్నగా ప్లేస్లో కూరగాయలు పండించుకుని ఆర్గానిక్గా హెల్తీగా తిందామనే వాళ్ళ కోసం చిన్న ల్యాండ్స్, ఏది 400-500 యార్డ్స్, 1000 యార్డ్స్, 700-800 యార్డ్స్ అలా కూడా మన చుట్టుపక్కల చాలా ఉన్నాయన్నమాట. ఏది గేటెడ్ కాంపౌండ్ లోపల, అందులో కూడా ఫామ్ హౌసెస్ కట్టుకుని ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్న వాళ్ళు అలా కూడా ఉన్నాయి. కోవిడ్లో ఇంట్లో ఉండి మనం ఎందుకు ఫార్మింగ్ చేయకూడదు అంటే చిన్నప్పటి నుంచి ఆశ అయితే ఉండేది, కానీ ఎప్పుడు ఆ దృష్టిలో ఎప్పుడు ఆలోచిస్తాం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం తిరగటం కానీ ఎప్పుడు జరగలేదు. సో లక్కీలీ కోవిడ్లో చాలా ఫ్రీ టైం దొరికింది, ల్యాండ్స్ చూస్తూ మొదలుపెట్టాము అండ్ ఫైనలీ ఇక్కడ ఫ్రీజ్ అయ్యామన్నమాట. సో మేము చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పని అండి అది. ఈ ఫార్మింగ్ ఇదంతా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ల్యాండ్ అప్రిసియేషన్ అండి. మేము అనుకోలేదు ఇంతలాగా అప్రిసియేషన్ వస్తుంది ల్యాండ్ పైన అని. తీసుకునేటప్పుడు మోటివ్ అయితే ఫార్మింగ్ చేసుకోవాలి, చిన్నగా మనం హెల్దీ ఫుడ్ తినాలనే ఇంటెన్షన్తోనే తీసుకుంటాం జరిగింది. కాకపోతే ల్యాండ్ అప్రిసియేషన్ ఇంతలాగా పెరుగుతుంది అని అసలు ఊహించలేదు. అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్, ల్యాండ్ అప్రిసియేషన్ చేసుకుని మనకు మనం డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం అన్నమాట. సో ఇక్కడే కాదండి, ఎక్కడన్నా మీరు అవకాశం ఉంటే, మీకు ఆలోచన ఉంటే మాత్రం డిలే చేయకుండా మీరు కూడా ఎక్కడో ఒక చోట, ఈరోజు కాకపోతే రేపైనా చేయాల్సిందే. కాకపోతే భూమి ధరలు అనేది మీకు తెలుస్తున్నాయి, రోజుకి తారాస్థాయికి చేరుతున్నాయి. సో ఆలోచించకుండా మీరు కూడా ఎక్కడ మీకు మీ బడ్జెట్లో ఎక్కడ వస్తుందో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. బెస్ట్ టైం ఇది. ధరలు కొద్దిగా ఆగాయి, ఆ మొమెంటం అనేది కొద్దిగా తగ్గింది. ఇప్పుడు పర్చేస్ చేసుకోవడానికి బెస్ట్ టైం. సో ఆర్గానిక్ గార్డెనింగ్, ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదండి. మేము చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పని అని చెప్పచ్చు, అపార్ట్ ఫ్రమ్ శైలుని పెళ్లి చేసుకుంటాం. బెస్ట్ పని అని చెప్పచ్చు ఇది. సో అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఎవ్రీ వీక్ మాకు ఈ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అఫ్కోర్స్ ట్రావెల్, ఇంత దూరం కష్టపడి ట్రావెల్ చేసి వస్తాము, మనకు వచ్చేది ఏంట్రా అంటే హెల్త్ దొరుకుతుంది, హెల్తీగా ఆక్సిజన్ తీసుకుంటాము. ఈ 2 రోజులు హెల్తీ కూరగాయలు తింటాము. ఇదే కూరగాయలు మేము ఇంటికి తీసుకెళ్ళి వారం సరిపడా అంత కూరగాయలు పెంచుకుని మాతో పాటు ఇంకొంతమంది ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీకి కానివ్వండి, చుట్టుపక్కల వారికి కావండి ఇష్టం జరుగుతుంది. లక్కీలీ మనం సేల్ కూడా చేస్తున్నాము. సో ఆ ప్రాఫిట్ కూడా యాడ్ అయింది ఈ మధ్య. సో ఈ గత సంవత్సరంన్నరలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయటం జరిగింది. అండ్ ఇక్కడే కాదండి, ఇక్కడ వేరే ల్యాండ్ కూడా తీసుకున్నాము. అషిరా డిస్టర్బ్ చేయకురా. అషిరా అంటే గుర్తొచ్చింది. ఇదంతాకి మెయిన్ అడ్వాంటేజ్ అషిరాకే ఇప్పుడు. సో అషిరా పెద్దగా అయ్యి తనకి ఒక ఏజ్ వచ్చేసరికి ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంతో అవుతుంది కదా. సో అషిరా విల్ ఎంజాయ్ ద బెనిఫిట్ అనమాట. తన కోసమే ఈ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి. అషిరా మంచిగా చూసుకోవాలి, నువ్వే ఫార్మింగ్ చేయాలి, నువ్వే. ఇంకా ఆఫ్టర్ మీ అండ్ మమ్మీ
You have to take care of this place. It's your responsibility. సో అలా అషిర కోసం చేయటం జరిగింది ఇన్వెస్ట్మెంట్ బేసికల్గా. సో కరెక్ట్ డిసిషన్ అనే అనుకుంటున్నాము ఇప్పటివరకు అయితే. సో ఇక్కడ వచ్చాక చాలామంది రైతులు మన దగ్గరకు వచ్చి ఇలా అమ్ముతాము అని మమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ మేము వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయాము, ఎందుకంటే మేము బిజీగా ఉండి. కాకపోతే ఇప్పుడు మీరు కూడా అడుగుతున్నారు, అటు సెల్లరు ఇటు బయరు ఇద్దరు అడుగుతున్నారు, కాబట్టి అందుకని ఈ వీడియో చేస్తాం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, కమెంట్ పెట్టండి, డెఫినెట్గా విల్ గెట్ బ్యాక్ టు యూ. సో మీకు డీటెయిల్స్ అది ఇవ్వటం జరుగుతుంది, వచ్చి చూడండి మీరు కూడా. విలేజ్ ఇస్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీకు కూడా అలా ఇన్వెస్ట్ చేయడానికి లేదా ఫార్మింగ్ చేయడానికి ల్యాండ్స్ కోసం చూస్తూ ఉంటుంటే ఈ పిట్టలు గోల్ చూసారు ఎలా ఉందో. సో అది మన బ్యూటీ అన్నమాట. సో దీనికోసమే అసలు మనం వచ్చేది, నేచర్, క్లోజ్ టు నేచర్. సో డివేట్ అవ్వకుండా మళ్ళీ టాపిక్లోకి వద్దాము. సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడుతున్నాము. కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయమని వాట్సాప్ నెంబరే అనమాట. వాట్సాప్ చేయగలిగిన వాళ్ళు వాట్సాప్ చేయండి, ఈమెయిల్ చేయగలిగిన వాళ్ళు ఈమెయిల్ చేయండి. 2 వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడి 2 కూడా పెడతాం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దానికి రిప్లై ఇవ్వండి, మీ క్వైరీ అడగండి, మీకు లేదా ల్యాండ్ కొనుక్కోవాలంటే అసలు దాని డీటెయిల్స్ అలా పెట్టండి. విల్ షార్ట్లీ గెట్ బ్యాక్ టు యూ. అంటే ఇమ్మీడియట్గా కాకపోయినా మాకు కొంచెం టైం చూసుకుని విల్ గెట్ బ్యాక్ టు యూ. సో అదనమాట ఈ వీడియో చేస్తానికి మెయిన్ కారణం. ఎన్నో వందల మెసేజెస్కి ఇండివిజువల్గా రిప్లై మెయిల్స్ ఇవ్వాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకనే మీరు కూడా అర్థం చేసుకోవాలి, కొద్దిగా వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు వీడియో తీస్తున్న శైలజాని మేనేజ్ చేయాలంటే అసలు మామూలు విషయం కాదు. ఇన్ని మేనేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మెయిల్కి రిప్లై ఇవ్వాలంటే కొద్దిగా కష్టమైన పని. హోప్ యూ అండర్స్టాండ్. మీ గురించే ఈ వీడియో చేయటం జరిగింది. సో మాలాగా మీకు కూడా ఆర్గానిక్ ఫార్మర్స్ లాగా కన్వర్ట్ అయ్యే హెల్పింగ్ హ్యాండ్ మేము ఇవ్వదలుచుకున్నాం. సో సీ యూ దేర్, బాయ్. మీ క్వైరీస్ కానీ ఏది కానీ యూ కెన్ రైట్ టు అస్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.